ఎందుకు దానికి స్ట్రెస్ ఎందుకు, టెన్షన్ ఎందుకు, అట్లా అనమాట. అంతే. అలా చాలా తెలివిగా డీల్ చేస్తూ ఉంటాడు. అలుగుతారా ఎవరు? ఇద్దరులో ఎవరన్నా? నేను అలుగుతారు నేను అలుగుతాను. షకీల్ అలగటం. సరే తను అలిగితే మరి మీరు ఎలా దాన్ని ట్యాకిల్ చేస్తారు? నేను 1 hour కూడా వదలనుగా అడిగితే ఏంటి ఎందుకు అలిగావు చెప్పు, 10 నిమిషాలు నువ్వు 10 నిమిషాలు ఇప్పుడేం మ్యాటర్, సరే వదిలేస్తా చెప్పా. అప్పుడు గొడవ వేసుకుంటాడు. అలకపోయేదాకా అబ్బా ప్లీజ్ గొడవ ఆపేయండి, నేను గొడవ వేసుకున్నప్పుడు నాతో ఎఫెన్స్ డిఫెన్స్ చేసి పోట్లాడాలి కానీ సైలెంట్ ఉంటే నాకు నచ్చదు. నాతో పోట్లాడాలి కదా. అంటే అలక అని తెలియాలి కదా మరి. అదో కొత్త కాన్సెప్ట్. అంటే బాధపడకూడదు, సైలెంట్ గా ఉండకూడదు, ఏడవకూడదు. నువ్వు కావాలంటే నా మీద పోట్లాడు, నన్ను తిట్టు కొట్టు కావాలంటే, కానీ సైలెంట్ గా ఉండదు, బాధపడద్దు, ఏడవద్దు. అంటే అలిగినట్టు మరి మీకు తెలియాలి కదా. దాన్నే కోపంలో చూపించమని. ఓకే గొడవ పడాలి అట్లా. ఇప్పుడు ఏదైనా బయటకి వెళ్ళాలి, వెకేషన్స్ కి వెళ్ళాలంటే ఎవరు ప్లాన్ చేస్తారు? కాస్ట్యూమ్ అంటే నేనే ప్లాన్ చేస్తా. కాస్ట్యూమ్ వరకు మీరే, ప్లేస్ ఇదంతా ట్రిప్ నాకు కాస్ట్యూమ్ పిచ్చి. ఓకే ఇద్దరిది మీరే ప్లాన్ చేస్తారు? ఓకే ఇద్దరిది కదా, టోటల్ ఫ్యామిలీ నేనే ప్లాన్ చేస్తాను. నేను ఎందుకంటే నాకు కాస్ట్యూమ్ అంటే నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ బ్రాండ్ ఏ కంపెనీ నాకు అన్నెసెసరీ థింగ్. అది ఆ బాడీకి సూట్ అవుతుందా లేదా అనేది నాకు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు అది. ఎందుకంటే కాస్ట్యూమ్ విల్ గివ్, అప్పుడు మనం అట్రాక్ట్గా కనపడాలంటే చేయాలని కూడా. ఇప్పుడు ఏదో కాస్ట్యూమ్ మనం కొంటున్నాము వేసుకుంటున్నాము, కచ్చరా కొన్ని కాస్ట్యూమ్స్ షర్ట్ బాగుంటుంది, ప్యాంట్ బాగుంటుంది, ఆ రెండు కాంబినేషన్ కుదరకపోవడం వల్ల రెండు బాగోవు. సో దాని మీద ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాడంటే, రీసెంట్ గా గోవా వెళ్ళాము. సో అది చాలా అన్ప్లాన్ ట్రిప్. రేపు వెళ్ళాలంటే ఇవాళే బుక్ చేసుకున్నాం. అది నాకు ప్లాన్ ట్రిప్పే, నీకు అన్ప్లాన్ ట్రిప్. నాకు అప్పటికప్పుడు వెళ్ళిపోవడం అలవాటు నాకు. అంటే తను అన్ని అప్పటికప్పుడు వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం, ఇప్పుడు ఏమైనా చెప్తే కూడా వెళ్ళాలనిపిస్తుందా, సరే పద డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్దాం వెళ్ళిపోదాం. అదేంటి మన దగ్గర ఏం లేవు కదా, నువ్వు అక్కడ ఉంటే వెళ్ళి కొనుక్కుందాం. మొన్న అట్లానే వెళ్ళాం అనమాట. జస్ట్ ఏం పట్టుకురావద్దు, జస్ట్ 2 pairs మాత్రమే పట్టుకురా, అన్ని అక్కడే తీసుకుందామని చెప్పేసాడు. వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా మాతో వచ్చిన డ్రైవర్ అయితే హైలైట్ అనమాట. అతను చెప్పడం, సార్ మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు సార్, మీరు అసలు ఫాస్ట్ గా వచ్చేస్తారు అనుకున్న చోటేమో అక్కడే ఉండిపోతున్నారు, అక్కడ ఇక్కడ నుంచి రారు అనుకున్న చోటేమో ముందే వచ్చేస్తారు. ఒక లొకేషన్ ఉంటుంది కదా, ఈ లొకేషన్ దగ్గర పిక్స్ చాలా బాగున్నాయి అనుకుంటాను, ఆ డ్రెస్ వేసుకుంటాను. ఇప్పుడు హోటల్లో డ్రెస్సెస్ అన్ని పెడతాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ డ్రెస్ మీద ఏ ఫొటోస్ అన్ని దిగుతాం. నేనేం చేస్తాను, కాదు షాపింగ్ వెళ్ళిపోదాం, ఈ డ్రెస్ చేంజ్ చేసి ఆ డ్రెస్ ఆ లొకేషన్ బాగుందని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న షాపులకి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ మళ్ళీ డ్రెస్ ఒకటే వేసుకుంటే కుదరదు, నాకు జ్యువెలరీ కూడా మ్యాచ్ అవ్వాలి. అదే మ్యాచ్ చేసి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేదాకా నేను అట్లే కూర్చుంటా, అప్పుడు దాకా ఫోటో తీను. నేను వెళ్ళిపోదాం, ఏమవుతుంది, ఎండ ఉంది, ఇప్పుడు అవసరం లేదు, కాస్ట్యూమ్ కరెక్ట్ గా ఉండాలని. కరెక్ట్ ఉండదు కాదు, నాకు ప్రతి ఒక్క ప్లేస్ అట్రాక్టివ్ గా, లవ్లీగా, కలర్ఫుల్ గా ఉండాలి. నేను సాడ్ కి చాలా దూరం, సాడ్ కి బ్యాడ్ కి చాలా దూరం. నేను హ్యాపీనెస్ లోనే ఉండాలనుకుంటాను. సో అది చూసిన ప్రతి ఒక్క ప్లేస్ కలర్ఫుల్. ఇప్పుడు నేను మేము కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క లైట్, ప్రతి ఒక్క కలర్ అంతా నాకు కలర్ఫుల్గా కనపడాలి. ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళు పీస్ఫుల్గా ఫీల్ అవ్వాలి, అలా డిజైన్ చేసుకుంటాను. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉంటారు, వాళ్ళు ఏదో ప్రొఫెషనల్గా చేసేద్దామని ఏదేదో చేసేస్తారు. నాకు అలా కాదు, ఇల్లు ఎక్కడ చూసినా గ్రీనరీ కనపడుతుండాలి, అలా ఆ టైప్. ట్రిప్స్ కి అయితే మాతోటి ఎవరైనా వస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, బలైపోతారు ముందు. ఎందుకంటే మేము ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏం చేస్తాం మాకే తెలియదు. అక్కడ బాగుందంటే అక్కడే కూర్చుని ఉండిపోతాం. నెక్స్ట్ టైం రారేమో మళ్ళీ. ఇప్పుడు మాకు ఎలా అంటే ఒక ప్లేస్ వెళ్ళాము, ఒక ప్లేస్ వెళ్ళిన తర్వాత అరే టైం అయిపోతుంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి ఇంకా ఏంటి అంత ఇక్కడ స్ట్రెస్ పెట్టుకుని ఇక్కడ ఉన్న సేపు బోర్ కొట్టేంతవరకు ఇక్కడ ఉందాం, ఇక్కడ ఎప్పుడు బోర్ కొడితే నెక్స్ట్ పనికి వెళ్దాం, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం, అంతే. అందరూ అలా అనుకుంటే ఎంత బాగుంటుంది. అలాగే ఉండాలి. ఇప్పుడు నచ్చిన ప్లేస్ ప్లాన్ చేసుకుని వెళ్తాం, ఒక 3 days ట్రిప్ కంప్లీట్ చేసుకుని అప్పుడు ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మీరు అలా చేసుకోండి. ప్లాన్ చేసుకుని పోయి లైఫ్ డిజైన్ చేసుకున్నామంటే ప్లాన్ తోటి అసలు ఎప్పుడు వర్కౌటే కాదు అది. మీరు చూడండి లైఫ్లో టాప్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరు ప్లాన్ చేసుకున్న వాళ్ళు కాదు, రేపేంటి వెతుక్కున్న వాళ్ళే. మీరు కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి.